ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే ఇక అకార్డింగ్ టు నీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి నీకు మూవీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. డైరెక్టర్ విషయానికి వస్తే రాహుల్ రవీంద్రన్ ఫస్ట్ టైం ఆయన హీరోగా చేసినప్పుడు అందాల రాక్షసి మూవీలో ఫస్ట్ టైం అప్పుడు పడిపోయినా. ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్గా చేస్తే ఇప్పుడు సెకండ్ టైం పడిపోయినా. లిటరల్లీ చెప్తున్నా కదా, అమ్మాయిల గురించి కూడా ఎక్కడో 10 మందిలో పక్క 7 మంది అనుభవిస్తూనే ఉంటారు కావచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్లో. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక లైన్ ఇట్లా రాసి డైరెక్షన్ చేసి ఇప్పుడు అంత పెద్ద హీరోయిన్ తీసుకొచ్చుకొని ఈ మూవీలో పెట్టి చేపించడం అనేది గ్రేటెస్ట్ థింగ్ అనిపించింది అసలు. మన రష్మిక మందన ఆమె సరిలేరు నీకెవరు మూవీలో ఐఎమ్ ఇంప్రెస్డ్ అని చెప్పుకోతుంటే అబ్బా ఎంత క్రింజ్ అనిపించేది. కానీ ఫస్ట్ టైం నీ ఫ్యాన్స్ ఇంప్రెస్ అయ్యారు ఈ మూవీలో. ఈ యాక్టింగ్ తర్వాత అంటే డియర్ కామ్రేడ్ మూవీ కూడా చాలా బాగుంది అనమాట. ఆ మూవీ తర్వాత మళ్ళీ ఈ మూవీ వి ఇంప్రెస్డ్. క్యారెక్టర్ అబ్బా హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో చూసినప్పుడు క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ అని అట్లా అనిపించింది. వస్తే నా ఫ్యూచర్ మొగుడు అట్లాంటి రావాలన్న ఫీల్ వచ్చింది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇట్లాంటి మొగుడే వస్తే వాడు పండుకున్నప్పుడే పందిని పొడిచినట్టు పస పొడి చంపాలన్నంత ఇరిటేటింగ్ క్యారెక్టర్ లాగా ఉండే. అండ్ ఐ హేట్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి అను ఇమాన్యుల్ అనుకుంటా. తక్కువ షార్ట్ స్క్రీన్ టైం ఇచ్చారు. బట్ అసలు లైఫ్లో ఫ్రెండ్ అంటే అట్లా ఉండాలి, అట్లాంటి ఫ్రెండ్ క్యారెక్టర్తో ఒకటి ఉండాలి. మరి మూవీ లైన్ వచ్చేసరికి ఇది చిన్న కాలేజ్ లవ్ స్టోరీ. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల హీరోకి బ్రేకప్ చెప్పాల్సి వస్తుంది. బ్రేకప్ చెప్తే వీడు యాక్సెప్ట్ చేయలేక వాడు తీసుకున్న రివెంజ్, ఆ రివెంజ్లో ఆమె అక్కడ స్ట్రక్ అవ్వకుండా ఆమె ఓవర్కమ్ చేసుకొని లైఫ్లో ఎట్లా సక్సెస్ అయింది అనేది మూవీని అయితే పర్ఫెక్ట్గా మంచిగా చూపించారు. లిటరలీ మన ఫ్రెండ్స్లలో మీరు ఎక్కడన్నా చూసినప్పుడు పక్క ఒక 10 మందిలో ఒక 5 మందికి 6 మందికి ఇలాంటి స్టోరీస్ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు అక్కడి అది ఓవర్కమ్ చేసుకోలేక సూసైడ్ చేసుకోవడాలు, లేదంటే అక్కడికే లైఫ్ ఆపేసుకోవడాలు చాలా జరుగుతాయి. కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఎట్లా ఓవర్కమ్ చేసింది, ఎట్లా సక్సెస్ అయింది అనేది చాలా బాగా చూపించారు. అండ్ నీకు తెలుసు నాకు తెలుసు అది మూవీ వర్కే, బయట అట్లాంటివి జరగవు. హార్స్ ట్రూత్.